హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను. లేట్గానే రివ్యూ ఇస్తున్నాము. 1 వీక్ అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యి, కానీ కొన్ని కారణాల వల్ల లేట్గా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే సినిమా సంక్రాంతికి వస్తున్నాం. దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. వా, హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. సినిమా వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నరేష్, విటివి గణేష్, ఒక మాస్టర్గా ఒక అబ్బాయి పవన్ సాయి బాబు, తర్వాత సాయి కుమార్, ఉపేంద్ర లిమాయి, ఇంకా చాలామంది యాక్ట్ చేస్తున్నారు సినిమాలో. అనిల్ రావిపూడి డైరెక్షన్లో, మ్యూజిక్ వచ్చి బీమ్స్. సో ఈ సినిమా వచ్చి యాక్చువల్ తీసుకుంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగానే ఉంది. ఓవరాల్గా సినిమా బాగుంది. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. సబ్జెక్ట్లోకి వస్తే సస్పెండ్ చేయబడ్డ ఇది జాబ్ చేస్తాడు వెంకటేష్. ఒక ఆపరేషన్ కోసం మళ్ళీ అతన్ని పిలవాల్సి వస్తుంది. అవసరాల శ్రీనివాస్ని కిడ్నాప్ చేస్తారు. సో అతన్ని కాపాడడం కోసం ఇద్దరు మళ్ళీ పిలిచి దాన్ని పెట్టి చేయడం ఒక అది కూడా కామెడీగా తీసుకెళ్ళారు కానీ ఎక్కడ సీరియస్గా తీసుకెళ్ళలేదు. సో ఓవరాల్గా సినిమా బాగుంది. అది ప్లస్ ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య, అంటే ఎక్స్ లవరు వైఫ్, భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. సారీ బా, లవ్ యూ బా. ఆహా, ఆది దంపతులండి బాబు. దిష్టెట్కరా పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా? మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. సో వీళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్స్ అనేవి కొంచెం చాలా బాగా వచ్చింది. ఐశ్వర్య చాలా బాగా చేసింది అమ్మాయి. అంటే ఒక హార్ట్ఫుల్ వైఫ్గా ఎంత ఇదిగా చెప్పాలో అంతగా చెప్పింది. వాళ్ళ కొడుకు యాక్ట్ చేసి ఆ పవన్ సాయి అబ్బాయి మట్టుకు చించేసాడు. అసలు ఆ అబ్బాయి ఫస్ట్ సినిమా యాక్ట్ చేసేంత ఇదిగా, ఎంత ఎక్స్పీరియన్స్గా నీట్గా చేశాడు. కెమెరా ఫేర్ లేకుండా చాలా బాగా చేశాడు అబ్బాయి. ఓవరాల్గా సినిమా కామెడీగా ఇదిగా ఉంది. వెంకటేష్ యాక్టింగ్ కానీ, మీనాక్షి చౌదరి యాక్టింగ్ కానీ, ఐశ్వర్య యాక్టింగ్ కానీ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సాంగ్స్ చాలా హైలైట్గా ఉండింది. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. లాస్ట్లో ఒక సాంగ్ వెంకటేష్ పాడాడు. లాస్ట్ సాంగ్ అదే, సంక్రాంతి గురించి ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వెంకటేష్ పాడాడు. ఫీల్ గుడ్ సినిమా అది, చాలా బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు. వెళ్ళి ప్లీజ్ డూ వాచ్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. నమస్తే. తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. గూస్ బంప్స్ గెట్స్ మై డియర్ ఫ్రెండ్స్, గుళ్ళోనో బళ్ళోనో, కాలేజ్లోనో ఆఫీస్లోనో మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. విఏ షాడోస్ సబ్స్క్రైబ్ చేయండి, హిట్ బెల్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.